సమావేశం పెట్టుకున్నారు. పార్టీ ఏం ఆదేశించింది? ఆదేశించడం కాదండి. ఇప్పుడు ఈరోజు బేసికల్ గా స్టేట్ వర్క్ షాప్ రానున్న మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఈరోజు ఒక వర్క్ షాప్ నిర్వహించారు. రానున్న 20-25 రోజులు ఏదైతే టైం స్పాన్ ఉందో ఆ స్పాన్ లో ఎలా ఓటర్ని టచ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఒక వర్క్ షాప్ ఒకటి నిర్వహించడం జరిగింది. మా పెద్దలు ఇచ్చిన గైడెన్స్ తోని మేము ప్రతి ఇల్లుని టచ్ చేయబోతున్నాము. ప్రతి ఓటర్ని టచ్ చేసే దిశలో మా కార్యాచరణ ఉండబోతుంది. మీరు యాక్టివ్ గా లేరని గతంలో ప్రధాని మోడీ గారు చెప్పినట్లు వార్తలు వచ్చినాయి. మీకంటే వాయిస్ బెటర్ కదా అన్నారు. సోషల్ మీడియా మీరు దాన్ని ఫాల్స్ గా తీసుకెళ్తున్నారు. వాళ్ళు అన్నది ఒకటైతే మీరు దాన్ని చేంజ్ చేసి మీరు ఇంకొక విధంగా మాట్లాడుతున్నారు. ఈ మెంట్ ఓన్లీ ఇన్ ద సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది మాది కూడా ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ అవ్వబోతుంది. మీరు చూసుకున్నట్టయితే వేరే పార్టీల కంటే మా బీజేపీదే సోషల్ మీడియానే యాక్టివ్ ఉంటుంది. మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్దగా ఆశించిన స్థాయిలో మీరేం గెలుచుకోలేదు అన్నట్టు కనిపిస్తా ఉంది. రేపు మున్సిపల్ కార్పొరేషన్ లో మీ వ్యూహ రచన ఎలా ఉండబోతుంది? ఆశించే విధంగా ఎందుకు లేదంటున్నాం. నియర్లీ అబౌట్ 1000 సర్పంచెస్ మేము గెలుచుకున్నాం. అంటే గతంతో పోల్చుకుంటే మేము 4-5 టైమ్స్ మేము అధికంగా ఈసారి నిల్చోవడం జరిగింది అండ్ మేము గెలవడం కూడా జరిగింది. సో దీంట్లో మాది వెనుకబడి ఉన్నాం అనేది క్వశ్చనే లేదు. మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్స్ కి సంబంధించి నిన్న ఏదైతే ముంబై ఎలక్షన్స్ లో విజయం సాధించినామో ఆ స్ఫూర్తితోని ఆ కాన్ఫిడెన్స్ మాలో కూడా వచ్చింది. తెలంగాణలో కూడా రానున్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వంలో ఏదైతే రానున్న రోజుల్లో ఇది ఒక రెండో స్టెప్. మొన్న సర్పంచ్ ఫస్ట్ స్టెప్, ఇది రెండో స్టెప్ గా మేము భావిస్తున్నాం. సో డెఫినెట్ గా మేయర్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీయే గెలుచుకోబోతుంది. చైర్మన్ కూడా విలీనం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే విలీనం ఉందని జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉందని మీరు భావిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ అదే విధంగా చేయడం జరిగింది. ఉదాహరణకి చూసుకుంటే నా డివిజనే ఉంది, ఉప్పల్ డివిజన్. నేను గతంలో కూడా కార్పొరేటర్ గా పోటీ చేయడం జరిగింది. డీలిమిటేషన్ అంటే ఓట్లను తగ్గిస్తారు కానీ మా దాంట్లో ఏంటంటే 58,000 ఓట్స్ ఉన్నప్పటికీ నాది ఇప్పుడు 80,000 ఓట్లు అయింది నా డివిజన్. అంటే ఫస్ట్ December 9th డీలిమిటేషన్ చేసినప్పుడు అది 2 డివిజన్స్ గా చేయడం జరిగింది, విచ్ వాజ్ వెరీ ఫేర్ ఎనఫ్. దాని తర్వాత మళ్ళీ December 25th ఏదైతే మళ్ళీ రీషఫల్ చేసారో దాంట్లో మళ్ళీ పాతది ఎట్లానే ఉంచి మళ్ళీ కొత్తది యాడ్ చేశారు. అంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏ విధంగానన్నా చేయండి కానీ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అంటే గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, ఏం చెప్తున్నారు? గుళ్ళపైన దాడులు ఇప్పుడు కాదు, 2 ఏళ్ల నుంచి వాళ్ళ పరిపాలన జరుగుతూనే ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. కాకపోతే వాళ్ళు దానిపైన ఏది యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ కావాలి, వాళ్ళ ఏమంటారు మద్దతు కావాలి. కాబట్టి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఒక విషయం ఏంటంటే మర్చిపోతున్నారు, ఏంటంటే వాళ్ళు హిందువులు అన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు, రేపటి నాడు వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ద్వారా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు తెలుసుకునే రోజులు ముందు అంటే ఓవైసీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఎలక్షన్స్ వచ్చినట్టే చాలు ఇంకా ఆర్ఎస్ఎస్ రెడీ అయిపోయారు, సో ఆర్ఎస్ఎస్ ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఓవైసీ మొన్న మాట్లాడుతూ చెప్పింది. తలకాయ లేని వాళ్ళ మాట్లాడిన మాటలకి మేము ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు ఏందనేది కూడా తెలుసు. మీరు ఉదాహరణగా ఆ రోజు అక్కడ జరిగినప్పుడు ఒక పిచ్చోడు వచ్చి చేసినాడు. ప్రతిసారి ఒకటి చేయడము, పిచ్చోడిని నెపం పెట్టడం, ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. సో అతను ఏదో మాట్లాడినని దానికి మేము రియాక్ట్ అవ్వాల్సిన. మేడం, ఈ హిందూ గుళ్ళ మీదనే జరుగుతున్నాయి కదా, మరి ఎందుకు క్రిస్టియన్ చర్చిల దగ్గర ఎందుకు జరగట్లేదు? అంటే మీరు అంటే హిందువులు ముస్లింలు మధ్య మాటల తూటాలు పెంచుకోవడం వల్ల ఇట్లా జరుగుతుందా? మాటలు తూటాలు అనేది లేనే లేదు. వాళ్ళు దాడి చేస్తున్నారు, మేము దాన్ని ఏం చేస్తున్నాము, వీఆర్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ ఇది ఇట్లా జరిగిందనే చెప్తున్నాం. కానీ మేము ఉల్టా వాళ్ళ పైన దాడి చేయాలంటే ఎంతసేపు, వాళ్ళ మసీదుల పైన దాడి చేయాలంటే మేము ఎంతసేపు? చర్చిల మీద ఎందుకు జరుగుతలేదు? అది మీరు వాళ్ళని అడగండి, దాడి చేసిన వాళ్ళని. మున్సిపల్ కార్పొరేషన్ సీట్లను దక్కించుకుంటారా ఈసారి? ఖచ్చితంగా దక్కించుకుంటాం. అన్ని మేయర్లు మావే సొంతం అయితే చైర్మన్ కూడా మావే సొంతం.